తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5-6 మాసాలలోనే ఎంత అభివృద్ధి సంక్షేమం పరిగెడుతూ పనిచేస్తుందో దానికి ఉదాహరణే ఈరోజు 3 గ్రామాల్లో జరుగుతున్నటువంటి శంకుస్థాపనలే ఒక ఉదాహరణ. ఏదైతే వెలివిలి, చింతపర్రు, వడ్లవానిపాలెం ఈ 3 గ్రామాలలో కలిపి మరి ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ అంటే ఏదైతే త్రాగునీరు కోసం అక్షరాల 2,31,00,000 రూపాయలు, ఈ యొక్క రోడ్స్ డ్రైనేజ్ నిమిత్తం మరొక 1 కోటి రూపాయలు, అంటే దగ్గర 3,30,00,000 రూపాయలు దగ్గర ఈ 3 గ్రామాలకి కూడా ఈ రోజు మనం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇదేదో ఒక మండలానికి కాదు, ఒక నియోజకవర్గానికి కాదు, 3 గ్రామాలకు సంబంధించి ఈవేళ 3 కోట్ల రూపాయలు పైబడి ఈవేళ నిధులిస్తూ ఉన్నామని అంటే ఈవేళ ఇంత కష్టకాలంలో కూడా ప్రజల యొక్క సంక్షేమం, అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వం నిబద్ధత. అందులో కూడా పర్టికులర్ గా ఈరోజు మరి 2,31,00,000 రూపాయలు మరి ఈవేళ త్రాగునీరు కోసం 3 గ్రామాలు కేటాయించామనంటే దానికి గల కారణం గత ఎన్నికల ముందు 5 సంవత్సరాల గత పాలనలో ప్రజలందరూ కూడా త్రాగునీరు మరి ఇబ్బందులు వచ్చేటువంటి నీళ్లన్నీ కూడా కల్లాపేసుకోవడానికి, మొక్కలకి నీళ్లు వేసుకోవడానికి తప్ప త్రాగడానికి పని చేయట్లేదని ఏదైతే మహిళలందరూ కూడా మాకు గ్రామాన మొరపెట్టారో ఈవేళ అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలుపుకునేటువంటి విధంగా మరి ఈరోజు ఏదైతే వెలివిలి గ్రామానికి 55 లక్షల రూపాయలు, అదేవిధంగా మన చింతపర్రు గ్రామానికి సంబంధించి 1,28,00,000 రూపాయలు, వడ్లవానిపాలెం గ్రామానికి సంబంధించి మరి 48 లక్షల రూపాయలు, అక్షరాల